రామ్ గారితో అంటే బయట ఎవరికీ తెలీదు గానీ, నేను క్లోజ్‌గా ఉండేది ఎక్కువ రామ్ గారితో సార్. అంటే ఇంటికెళ్ళి కూర్చొని ఒక 4, 5 అవర్స్ కూర్చొని మాట్లాడే ఏకైక హీరో రామ్ నాకు. హ్మ్. ఆయన ఏ కథ విన్నా, ఏది విన్నా ఆయనకు నచ్చినా చేసే ముందు, చేసిన తర్వాత నాతో డిస్కస్ చేసే అలాంటి ఒక హీరో నాకు రామ్. సో, అలాగా మేమిద్దరం ఏ సినిమా రిలీజ్ అయినా కూడా దాని పోస్ట్ మార్టం సెషన్ ఒకటుంటది మాకు. ఓహ్! పోస్ట్ రిలీజ్. పోస్ట్ హ్మ్. రిలీజ్. మా సినిమాలు కాదు. ఎవరి సినిమా రిలీజ్ అయినా. ఓకే. దాని నుంచి మనం క్రాఫ్ట్ డిస్కస్ చేసుకుంటాం మేము. అవి మేము బయట చెప్తే సగం మంది సూసైడ్‌లు చేసుకుంటారు. అంతే. ఎవరిని కిండల్ చేయరు. అదే. అతను అంటే నేనేంటంటే ఈ కథ, ఈ సినిమా పర్టిక్యులర్‌గా ఎందుకు ఆడలేదు. ఇప్పుడు ఈ సినిమా పేరు చెప్పి ఎందుకు ఆడలేదని మనం మైక్ ముందు చెప్పలేం కాబట్టి చెప్పట్లేదు గానీ, అట్లాగా ఆయన అందులో ఆయనేంటంటే ఒక రైటర్ ఎలా చూస్తున్నాడు, ఒక హీరో ఎలా చూస్తున్నాడు, హ్మ్. జనం ఏం చూస్తున్నారు. ఇది సీరియస్‌గా అంటే ఇదేదో గాసిప్స్‌ని నేను అందంగా ఆర్టికులేట్ చేయట్లేదు. నిజంగా అలా మాట్లాడుకుంటాం. ఆయన 100 క్వెషన్‌లు అడుగుతాడు. 100 రకాలుగా అడుగుతారు. నేను 100 రకాలుగా ఆన్సర్ చెప్తా. నాకు ఆ నిమిషానికి తట్టకపోతే అది ఆ విషయం పట్ల ఆ సీను అది ముందుకు వెనక్కి ఏంటి ఇదన్నది ఇంటికెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడు. అట్లా మేమిద్దరం ఇది అన్ని సార్లు కలవడం వల్ల ఎవరన్నా అనుకున్నారు. అది నా నోటీస్‌లో అయితే లేదు సార్. ఇప్పటివరకు నేను హ్మ్. రామ్‌తో చేయాలనుకుంటున్నానన్న విషయం గాసిప్ వచ్చిందని కూడా నా నోటీస్‌లో అయితే లేదు. ఓకే. ఓకే. బట్ అదైతే ఉండింది. యాహ్! ఆహ్, స్పెసిఫిక్‌గా 'హలో గురు ప్రేమ కోసమే' తర్వాత హ్మ్. రామ్‌కి మీ రైటింగ్ అవును. నచ్చి అవును. ఆయనకి చాలా ఇష్టం నేనంటే.